రష్యా ఉక్రెయిన్ యుద్ధం మరింత తీవ్రతరమవుతోంది. దాదాపు వారం రోజుల క్రిందట స్పైడర్ వెబ్ పేరుతో కూడా రష్యా వైమానిక స్థావరాలపై డ్రోన్లతో ఉక్రెయిన్ చెలరేగిపోయింది. కాగా ఇందుకు రష్యా కౌంటర్ ఇచ్చింది. ఏకంగా 479 డ్రోన్లతో ఉక్రెయిన్పై విరుచుకుపడింది రష్యా. ఈ యుద్ధంలో ఇదే అతిపెద్ద డ్రోన్ల దాడి అంటున్నారు నిపుణులు. స్పైడర్ వెబ్ పేరుతో వారం కిందట యుక్రెయిన్ చేసిన డ్రోన్ల దాడితో రష్యాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఈ దాడిలో రష్యాకు చెందిన 41 యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయి. రష్యాకు ఇది ఊహించని దెబ్బ. అంతేకాదు, ఇటీవల కాలంలో యుక్రెయిన్ నుంచి ఈ రేంజ్లో రష్యాకు ఎన్నడూ ప్రతిఘటన ఎదురు కాలేదు. అంతేకాదు, డ్రోన్లతో మాస్కోపై కీవ్ ఏ రేంజ్లో విరుచుకు పడగలదో కూడా తాజాగా ఈ దాడుల ఘటన ప్రపంచానికి తెలియజేసింది. స్పైడర్ వెబ్ దాడులను సీరియస్గా తీసుకుంది రష్యా. ప్రత్యర్థి యుక్రెయిన్కు ధీటుగా బదులివ్వాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా 479 డ్రోన్లతో యుక్రెయిన్పై రష్యా సేనలు విరుచుకుపడ్డాయి. ఈ విషయాన్ని యుక్రెయిన్ కూడా ధృవీకరించింది. దీంతో పాటు 20 క్షిపణులను కూడా యుక్రెయిన్ పైకి రష్యా ప్రయోగించింది. మధ్య పశ్చిమ యుక్రెయిన్ ప్రాంతాల్లోని కొన్ని ప్రదేశాలను లక్ష్యంగా చేసుకుని రష్యా క్షిపణి దాడులకు పాల్పడింది. ఇదిలా ఉంటే రష్యా నావికా దళం కోసం ఇటీవల సరికొత్త వ్యూహాన్ని ఆ దేశ అధినేత పుతిన్ ఆమోదించారు. ప్రపంచంలోనే అత్యుత్తమ దళంగా రష్యా నేవీని తీర్చిదిద్దడమే ఈ సరికొత్త వ్యూహం అన్నారు క్రెమ్లిన్ ప్రతినిధి నికోలాయ్ పత్రుషేవ్. అయితే ఈ వ్యూహం గురించి మిగతా వివరాలను నికోలాయ్ పత్రుషేవ్ వివరించలేదు. వాస్తవానికి చైనా, అమెరికా తర్వాత 3వ అతిపెద్ద నావికా దళం రష్యాదే. అయితే ఇటీవల కాలంలో యుక్రెయిన్తో యుద్ధం కారణంగా రష్యా నేవీకి కొన్ని ఎదురు దెబ్బలు తగలాయి. ప్రస్తుతం రష్యా దగ్గర 79 జలాంతర్గాములున్నాయి. వీటిలో 14 జలాంతర్గాములు అణుశక్తితో పనిచేస్తాయి. అలాగే 222 యుద్ధ నౌకలు కూడా రష్యా అమ్ముల పొదిలో ఉన్నాయి. కాగా 2050 నాటికి రష్యా నేవీని ప్రపంచంలోనే నంబర్ 1 చేయాలన్నది తాజాగా పుతిన్ ప్లాన్ అన్న సంగతి బయటికొచ్చింది. ఇదిలా ఉంటే గతంతో పోలిస్తే ఇప్పుడు యుద్ధతంత్రం మారిపోయింది. ఎక్కడ యుద్ధం జరిగినా క్షిపణులు, డ్రోన్లను కీలకంగా మారుతున్నాయి. క్షిపణులు, డ్రోన్లు ఎవరి దగ్గర ఎక్కువగా ఉంటాయి ఆయా దేశాలే విజేతలవుతున్నాయి. ప్రధానంగా డ్రోన్లతో చేసే దాడులే ప్రత్యర్థి దేశాలను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ఇందుకు ఉదాహరణ ఇటీవల రష్యా వైమానిక స్థావరాలపై యుక్రెయిన్ సేనలు జరిపిన దాడులే. యుక్రెయిన్ జరిపిన ఈ దాడే స్పైడర్ వెబ్గా యావత్ ప్రపంచంలో పాపులర్ అయ్యింది. ఇదిలా ఉంటే రష్యాకు కొత్తగా కొరియా ఆయుధాలు సాయం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆయుధ సాయం గురించి ఇటీవల కొన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. రష్యా ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాల్లో సగ భాగం ఉత్తర కొరియా ఇచ్చినవేనంత ఐక్యరాజ్య సమితికి చెందిన ఓ తాజా నివేదిక ఈ విషయం వెల్లడించింది. రష్యాకు 9 లక్షల రౌండ్ల మందుగుండు సామాగ్రి, ముందు 100 బాలిస్టిక్ క్షిపణులు, రాకెట్ లాంచర్లు సహా 14,000 మంది సైనికులను ఉత్తర కొరియా అధినేత కిమ్ అందజేశాడంట. కాగా ఉత్తర కొరియా అందించిన బాలిస్టిక్ క్షిపణులు, ఇతర మందుగుండు సామాగ్రి యుద్ధంలో రష్యాకు బాగా ఉపయోగపడ్డట్టు మిలిటరీ వర్గాల సమాచారం. యుక్రెయిన్ రాజధాని కీవ్ సహా అనేక నగరాలు, పట్టణాల్లో విధ్వంసం సృష్టించడానికి ఉత్తర కొరియా ఇచ్చిన ఆయుధాలను రష్యా ఉపయోగించినట్టు సమాచారం. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ముగించడానికి ఇటీవల ఇస్తాంబుల్లో శాంతి చర్చలు జరిగాయి. అయితే ఆ శాంతి చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఏదేమైనా యుద్ధం ఇప్పట్లో ముగియదు అనేది వాస్తవం.